శ్రోతలందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. ఇల్లంతా పండగ సందడి, నిరాడంబరమైన గృహాలంకరణ, మంద్రస్థాయిలో సంగీతం, తాజా పుష్పాల సౌలభం. ఆహ్లాదంగా ఉన్న ఆ ఇల్లు ఆ దంపతుల అభిరుచికి, అనురాగానికి ప్రతీకలా ఉంది. ప్రద్యుమ్న, పరిగెత్తకురా పడతావ్ అంటూ మనవణ్ణి మందలిస్తున్న భార్యను కళ్ళారా చూసుకుంటూ, ఏ వయస్సులోనూ ఎంత అందంగా ఉంది. విషాదం అలుముకున్న సమయంలో అపరాజిత రాకపోతే జీవితం ఇంత ప్రశాంతంగా, నిండుగా ఉండేదా? ఏమిటి ఆలోచిస్తున్నారు? మనవడితో పాటు మీరు కూడా ఎలా పరుగు తీయాలా అనా ఆలోచనల్లో నుంచి అతన్ని బయటికి తెచ్చింది. ఇలారా, నా పక్కన కూర్చో అంటూ కళ్లతోనే అతను చేసిన అభినయం, చిరునవ్వుతో వెలుగుతున్న ఆ వదనం చూసి, ఇన్నేళ్లైనా ఈయన మారలేదు, ఈ నెమ్మదితనంతోనేగా నా మదిని దోచుకున్నారు మురిపెంగా మనసులోనే అనుకుంది. తూగుటుయ్యాల గొలుసులు పట్టుకుని కూర్చోబోతున్న ఆమె నడుంపై చెయ్యి వేసి జాగ్రత్తగా పట్టుకున్నాడు రఘురాం. మొదట్నుంచి అంతే. మాట కన్నా మౌనానికి, చప్పుళ్ల కన్నా స్పర్శకు ప్రాధాన్యత ఇచ్చేవాడు. 25 ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది అతని స్పర్శ. ఎదురుగా వంటింట్లో పెద్ద కోడళ్ళిద్దరూ వంట మనిషికి సాయం చేస్తున్నారు. మూడవ కోడలు మనవళ్ళు పెరట్లో ఉన్నట్లున్నారు. చంద్రం శారద వాళ్ల కోసం రైల్వే స్టేషన్కి కారు తీసుకువెళ్లాడు. కూతురి రాక కోసం నీ అంతరంగం ఎదురు చూస్తుందన్న విషయం నాకు తెలుసులే అన్నట్లు ధ్వనించింది రఘురాం గొంతు. ఎదురుగా గోడపై అత్తామామల ఫోటో తమ వైపే చూస్తున్నట్లుగా అనిపించింది. గతంలోకి మనసు పరుగులు తీస్తూ ఉండగా రఘురాం భుజంపై నెమ్మదిగా తలవాల్చింది అపరాజిత. ఉదయం 4:30 గంటలకు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో యూనిట్ రాక విజయవాడ స్టేషన్ నుంచి కారులో షూటింగ్ ప్రదేశానికి ప్రయాణం. ఒక్కరోజు షూటింగ్, సాయంత్రం తిరుగు ప్రయాణం. మిమ్మల్ని ఎక్కడ కలుసుకోవాలి? కో డైరెక్టర్గా షెడ్యూల్ చెప్తూ ఫోన్లో రఘురాం అడిగిన ప్రశ్నకు అరక్షణం ఆలోచించింది అపరాజిత. 4:30 గంటలకు రైల్వే స్టేషన్లో కలుస్తాను, తెచ్చుకోవలసిన వస్తువులు చెప్పండి అంది. చేతులకు మట్టి గాజులు, చెవులకు సాదా దుద్దులు, బుట్ట చేతుల్లోని జాకెట్టు. నలుపైతే మంచిది, కాళ్లకు మెట్టెలు పట్టీలు. మీకెంత బంగారం ఉన్నా వేసుకునేది పసుపుతాడు. ఈ షూటింగ్లో మీకు మేకప్ ఉండదు. మొదక నేత చీరలు మేం తెస్తాం. రేపు ఉదయం రైల్వే స్టేషన్లో కలుస్తాను. తన బాధ్యత అయిపోయిందని ఫోన్ పెట్టేశాడు రఘురాం. బ్యాగ్లో అన్నీ సర్దుకుంటున్న ఆమె ప్రసన్న వదనం, మెట్టెలు, పసుపుతాడు సూత్రాల దగ్గరికొచ్చేసరికి వివర్ణమయ్యింది. మహేష్ నుంచి విడిపోయిన తర్వాత చట్టం దృష్టిలో ఇంకా తాను పరాధీన కాబట్టి వాటిని ఒక బాక్స్లో పెట్టి దాచింది. ధర్మేచ, అర్థేచ, కామేచ అంటూ సమాజం ముందు భార్యాభర్తలైన తాము వాగ్దానాలు నిలబెట్టుకోలేని వ్యక్తులయ్యారు. చెరోదారి అయ్యింది. పిల్లలిద్దరూ తన సంరక్షణలోనే ఉండిపోయారు. భవంతికి పునాదిలా మిగిలిపోయింది అపరాజిత. మరో స్త్రీతో మనుగడ సాగిస్తున్నాడు మహేష్. కలల లోగిళ్లు కన్నీటి సంద్రాలయ్యాయి. మోసపోయానన్న భావన జీవితంపై కసిని పెంచింది. నిరాశ లేదు, నిట్టూర్పులు లేవు. సాధించినది ఏమీ లేదు. 2 పిల్లల్ని ఈ ప్రపంచంలోకి తేవడం తప్ప. సమాజంలో ఉన్నతంగా నిలబడాలి అన్న సంకల్పం బలపడింది. చేస్తున్న ఉద్యోగం ఆర్థిక అవసరాలను తీర్చుతోంది. రచయిత్రిగా అవకాశం వచ్చినప్పుడు నటిగా, ప్రయోక్తగా తన పాత్రను సమర్థవంతంగా పోషించుకోవటానికి అవస్థలు పడుతూనే ఉంది. మహేష్ మాత్రం నిశ్చింతగా భార్య బిడ్డలు అన్న ధ్యాస లేకుండా గడిపేస్తున్నాడు. తప్పులో భాగస్వాములైన ఇద్దరికీ సరైన శిక్ష వేయని సామాజిక న్యాయంపై కోపం, స్త్రీని వ్యక్తిగా గాక స్త్రీగానే చూసే మనుష్యులపై నమ్మకం తగ్గిపోతున్న స్థితిలో తను చేస్తున్న పనిలో అంతిమంగా లభించే ఆత్మ సంతృప్తి, తద్వారా పెదవులపై విరిసే విజయ దరహాసం కోసం కష్టపడడం అనే వ్యసనానికి బానిసైపోయింది అపరాజిత. త్వరగా పడుకోరాదు? అలారం సెట్ చేస్తూ కూతుర్ని హెచ్చరించింది శ్యామలమ్మ. మంచంపై ఒరిగిన వదలని అంతర్మథనం. ఉదయాన్నే లేవాలన్న ఆలోచన వెరసి అరగంటకు మెలకు వస్తూనే ఉంది. స్టేషన్లో కలుస్తాను. రఘురాం మాటలు పదే పదే వినిపిస్తున్నాయి. 2 నెలలయ్యింది అతన్ని చూసి. చలిలో తలస్నానం వద్దంటే వినవు. వేణీళ్లు పెట్టుకో, ఫ్రిడ్జ్లో పాలున్నాయి. మోకాళ్ల నొప్పులతో పొద్దున్నే లేవలేని శ్యామలమ్మ కూతురికి మంచంపై నుండే సూచనలిస్తోంది. ఒంటరిగా పిల్లలతో జీవితంతో పోరాటం చేస్తున్న కూతురికి సాయంగా ఉంటుందావిడ. కృష్ణ, గేట్ వేసుకో అంటూ వాచ్మెన్ని నిద్రలేపుతున్న అపరాజితకు శుభోదయం కథానాయిక గారికి. మీ వాహనం సమాయత్తమయ్యున్నది. మీ పాద స్పర్శకై తపిస్తున్నది. మిమ్మల్ని తోడ్కొని వెళ్ళుటకు
ఈ సేవకుడు సిద్ధంగా ఉన్నాడు. నాటకీయంగా అంటున్న రఘురాం గొంతు వినిపించింది. ఏ కాష్టం మానరా? అయినా పబ్లిక్ ప్లేస్లో సిగరెట్ కాలిస్తే 500 ఫైన్ ఇవ్వండి. సరదాగా అతన్ని దబాయించింది అపరాజిత. అమ్మా తల్లి, శాంతించు. ఫైన్ కట్టలేని పేదవాణ్ణి. అయినా ఈనాటిదా ఈ బంధం? నా 17వ సంవత్సరం నుంచే అలవాటు. నా భార్య కన్నా ముందు వచ్చిన గర్ల్ ఫ్రెండ్. ఆవిడ పోయింది, ఈవిడ మిగిలిపోయింది. సరదాగా చెప్తున్నట్లుగా ఉన్న అంతర్లీనంగా విషాదం ధ్వనించింది అతని గొంతులో. దశాబ్ద కాలంగా రఘురాం పరిచయం. ఇద్దరు కొలీగ్స్. సాంస్కృతిక కార్యక్రమాల్లో తరచూ కలుస్తూ ఉంటారు. అతను ఎక్కడుంటే అక్కడ సరదా, సంబరాలలో ఉంటుంది. నవ్వుతూ నవ్విస్తూ ఉండే అతనంటే అపరాజితకు అపరిమితమైన గౌరవం. అందరికీ తల్లో నాలుకలా ఉంటాడు. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రాకతో ప్లాట్ఫారంపై హడావుడి. దూరంగా డైరెక్టర్ కిరీటి, సినిమాటోగ్రాఫర్ రెడ్డి గారు కనిపించడంతో మీరిక్కడే ఉండండి అంటూ ముందుకు వెళ్లి వాళ్లను వెంటబెట్టుకొచ్చాడు రఘురాం. పరస్పర పరిచయాలు, ఓ కప్పు కాఫీ, తర్వాత ప్రయాణం ప్రారంభమయ్యింది. రఘురాం పక్కన కూర్చోవలసి వచ్చింది అపరాజిత. ఒకరినొకరు తగలకుండా పొందిగ్గా కూర్చున్నారు. తీయవలసిన షూటింగ్ గురించి ముగ్గురు చర్చించుకుంటూ ఉండగా వాళ్ల సంభాషణ వింటూ కారులో నుంచి బయటికి చూడసాగింది అపరాజిత. నవంబర్ చలి, పొగమంచు, గ్రామసీమల సౌభాగ్యం, పచ్చదనం. అందంగా ఉంది ప్రకృతి. ఎప్పుడూ అందంగానే ఉంటుంది ప్రకృతి. కానీ చూసే మనస్సు, దృష్టికోణంలోనే అంతా ఇమిడి ఉంటుంది. షూటింగ్కి ఇంకా 2 గంటలుంది. ఈ చీరల్లో మీ జాకెట్కి మ్యాచ్ అయ్యేది కట్టుకోండి. కారు వచ్చే ముందు ఫోన్ చేస్తాను. టిఫిన్ కూడా అప్పుడే వస్తుంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కాస్త విశ్రాంతి తీసుకోండి అంటూ తలుపు దగ్గరకు వేసి వెళ్ళిపోయాడు రఘురాం. చలికి ఆరని కురులు గాలికి విరబోసి మంచం మీదకు ఒరిగిన అపరాజితకు నిద్ర రాలేదు. రఘురాం గూర్చి ఆలోచనల్లో పడింది. అతని భార్య చనిపోయి 6 సంవత్సరాలయ్యింది. తల్లి సాయంతో పిల్లలిద్దరినీ పెంచుతున్నాడు. 4 పదుల వయస్సులో స్త్రీ సహచర్యం అవసరమైన ఆ ఊసే లేకుండా నిగ్రహంతో ఉంటాడు. సామాన్యంగా ఇండస్ట్రీలో స్త్రీ పురుషులు సంబంధాలు చాలా వరకు రైలు ప్రయాణాల్లా ఉంటాయి. కానీ రఘురాం విషయంలో ఆ సూచనలు ఏమీ లేవు. ఎవరి పేరులోనూ అతని పేరు ముడిపడలేదు. సలక్షణమైన భార్య ఉన్న పొరుగింటి పుల్లకూర కోసం ఆశపడే మగాళ్ల మధ్య గుండె నిండా ప్రేమతో తన పక్కన లేని భార్యను తలచుకుంటూ బ్రతుకుతున్న అతని వ్యక్తిత్వం నాటి శ్రీరాముణ్ణి తలపిస్తూ ఉంటుంది. ఇన్నేళ్ల పరిచయంలో ఎన్నడూ ఈ రీతిగా ఆలోచించని తను ఈ మధ్య తరచుగా రఘురాం గురించి ఆలోచిస్తోంది. గౌరవం స్థానంలో ఇష్టం ప్రారంభమయ్యిందా? ఉలిక్కిపడింది అపరాజిత. కారణం, ఇన్నాళ్లు తన పక్కన మరో రూపం ఊహించుకోలేదు. ఆ రోజంతా రఘురాంని గమనిస్తూనే ఉంది. పని పట్ల అంకిత భావం, అందరితో మర్యాదగా మెలిగే తీరు. ఆమెకతను కొత్తగా కనిపిస్తున్నాడు. నా ఆలోచనల్లో వచ్చిన మార్పు కారణం. అనుకోకుండా ఉండలేకపోయింది అపరాజిత. షూటింగ్ అయ్యేసరికి 7 గంటలయ్యింది. స్నానాలయ్యేసరికి వేడి వేడి భోజనం. వెంటనే కారులో తిరుగు ప్రయాణం. అలసిన మేను చల్లగాలికి నిద్ర పట్టేసింది ఆమెకు. సడన్ బ్రేక్తో ఆగింది కారు. ఎవరో అడ్డం పడ్డంటున్నారు. ఆ కుదుపుకి ఉలిక్కిపడి లేచిన అపరాజితకు తను ఎక్కడుందో అర్థం కాలేదు. ఎప్పుడు ఉరిగిపోయిందో. రఘురాం ఒడిలో పసిపాపలా నిద్రపోతోంది. సిగ్గుగా అనిపించింది ఆమెకు. ఐఎమ్ సారీ అంటూ ఓ పక్కకు సర్దు కూర్చుంది. ఏమీ మాట్లాడలేదు రఘురాం. తర్వాత ప్రయాణమంతా కిరీటి రెడ్డిగార్ల మధ్య సాగింది. వింతైన హాయి, విచిత్రమైన నిశ్శబ్దం. అంతరంగంలో అలజడి. రఘురాంలోనూ ఇలానే ఉందా? అంతకు మించి ఆలోచించలేకపోయింది. మరి ఉంటావండి, త్వరలో మీ బొమ్మ థియేటర్లో చూసుకోండి. డైరెక్టర్ మాటతో ఈ లోకంలోకొచ్చింది. కారు తన ఇంటి ముందు ఆగి ఉంది. వెళ్ళొస్తానండి అంటూ అందరి వద్ద సెలవు తీసుకుని వచ్చేసింది. రఘురాం తననే చూస్తున్న ఫీలింగ్. భోజనం వడ్డించనా? తల్లి మాటతో వాస్తవంలోకి వచ్చిన అపరాజిత, వద్దమ్మా, భోజనం చేసే వచ్చాను. పిల్లలు భోజనం చేశారా అని అడిగింది. ఆ, అయిపోయింది. నీకోసం ఎదురు చూస్తూ నిద్రపోయారు. పోస్ట్ మ్యాన్ రిజిస్టర్ పోస్టు తెచ్చాడు. తప్పని తెలిసినా నీ సంతకం నేనే చేసి తీసుకున్నాను అంది శ్యామలమ్మ. ఏమై ఉంటుందా అని ఆసక్తితో కవరు తెరిచిన ఆమెకు మహేష్ తరపున లాయర్ పంపిన నోటీస్ కనిపించింది. తాము విడిపోయి అప్పుడే 5 సంవత్సరాలయ్యింది. అతనిలో మార్పు లేదు. కలిసి ఉండాలన్న ఆసక్తి తనకు లేదు. నమ్మకం, విశ్వాసం, పరస్పర గౌరవాలు లేని వివాహ బంధానికి అర్థం లేదు అనిపించింది. ఒంటరి పోరాటం అలవాటైపోయింది. ఇంకా ఈ విషయంలో ఆలోచించడం వృధా అనుకున్న అపరాజిత
విడాకుల పేపర్లపై సంతకం చేసేసింది. న్యాయస్థానాల్లో పెరుగుతున్న విడాకుల కేసుల్లో మరొకటి చేరింది. పిల్లల కోసం పోరాడుతాడేమోననుకున్న అపరాజితకు మహేష్ నుంచి ఏ పోటీ రాలేదు. ఆఖరికి పిల్లలపైన మమకారం కూడా చచ్చిపోయిందన్నమాట అనుకున్న ఆమె భరణాన్ని తిరస్కరించింది. పిల్లల మెయింటెనెన్స్ గ్రాంట్ మాత్రం అంగీకరించింది. కాలక్రమంలో మరో 2 ఏళ్లు శ్యామలమ్మ కాలం చేసింది. మరింత ఒంటరిదైపోయింది అపరాజిత. ఎదుగుతున్న పిల్లల సంరక్షణ, ఉద్యోగ బాధ్యతలు నటిగా కొనసాగనివ్వలేదు. పిల్లల్ని హాస్టల్లో ఉంచి చదివించమన్న హితుల సలహా వినిపించుకోలేదు. తల్లిదండ్రుల ఒడిలో సుకుమారంగా పువ్వుల్లా పెరగాల్సిన వాళ్ళు ఇప్పటికే సగం కోల్పోయారు. తల్లి తండ్రి అయి పెంచసాగింది. ఒంటరి జీవితం నుంచి ఒలికే కన్నీటి బొట్లు సిరా చుక్కలుగా ప్రాణం పోసుకుని ఆవేదనే అక్షరాలుగా ముద్రలో కనబడసాగాయి. సమకాలీన సమాజంలోని సమస్యలే ఇతివృత్తాలుగా మారి చక్కటి కథాంశాలతో తెరపైకి ఎక్కసాగాయి అపరాజిత రచనలు. స్క్రిప్ట్ రైటర్గా ఆమె సేవలు అవసరమైనప్పుడల్లా కలుస్తూనే ఉన్నాడు. రఘురాం మనస్సులో అతనిపై మమకారం పెరిగింది. కాని 2 బిడ్డల తల్లిగా తనను స్వీకరించగలడో లేదో. ప్రస్తుతం ఉన్న స్నేహం పోతుందేమోనన్న ఆలోచనల్లో అపరాజిత నలుగుతున్న సమయంలో జరిగింది ఆ సంఘటన. అమ్మా, నేను చెప్తూ ఉంటానే అపరాజిత గారని. ఆవిడ ఈవిడే మేడం. అమ్మని ఇంకా 3 రోజుల వరకు డిశ్చార్జ్ చేయరట. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, మనందరికీ హోటల్ నుండే క్యారేజీ తెస్తాను అంటూ బయటికి వెళ్తున్న కొడుకుని చూస్తూ ఎంత చెప్పినా వినిపించుకోడు. ఈ వయస్సులో అన్ని విధాలుగా ఒంటరితనం అనుభవిస్తున్నాడు. నా తర్వాత ఇంటిని పిల్లల్ని ఎవరు చూస్తారు? పెళ్లి చేసుకోమని ఎంత బలవంత పెట్టినా వినిపించుకోడు. ఏమిటో కొన్ని జీవితాల్లో విషాదం తప్ప సంతోషం ఉండదు. ఆయాసంతో నెమ్మదిగా మాటలు కూలబలుక్కుంటూ అన్నది జానకమ్మ. హాస్పిటల్లో అసందర్భమైన సంభాషణ ఆవిడే ప్రారంభించడం వల్ల ఆయన మనస్సులో ఎవరైనా ఉన్నారేమో, లేక సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అడుగు వేయడం లేదేమో అనేసింది అపరాజిత. ఆ మాట నోరు తెరిచి చెప్తే కదా ఆ ధ్యాసే ఉండదు. అలసిన శరీరంతో వస్తాడు. స్నానం, భోజనం, నిద్ర, అంతకు మించి ఆలోచన ఉండదు. కానీ ఈ మధ్య వాడి మొహంలో మెరుపు కనిపిస్తోంది. దానికి కారణం నువ్వే అపరాజిత. మీ ఇద్దరిలో పరస్పర అభిమానం, ప్రేమ ఉన్నా బయటపడటం లేదని నాకనిపిస్తోంది. జానకమ్మ మాటలకు ఉలిక్కిపడింది తల్లి హృదయం. జీవితాన్ని చూసిన అనుభవం ఆమెది. ఆంటీ అర్ధోక్తిలో ఆగిపోయింది అపరాజిత. చూడమ్మా, నా గతం ఏదైనా పర్వాలేదు. ఈ వయస్సులో మీరిద్దరివి ఒంటరి జీవితాలే. స్త్రీ సహచర్యం లేని పురుషుడు మూఢుడవుతాడు. పురుషుని సహచర్యం లేని స్త్రీ వాడిపోతుంది. మీ అమ్మలాగే నేను ఓ రోజు కాలగర్భంలో కలిసిపోతాను. నా కొడుకుని తల్లిగా చెప్పడం లేదు, సాటి స్త్రీగా సలహా ఇస్తున్నాను. రఘుకి భార్యగా మా ఇంటికి రా. అతని భార్య రూపం మది నుండి చెరగడానికి కొంతకాలం పడుతుంది. సహనం వహించు. పిల్లల వలన సమస్యలు వస్తాయి. ఓర్పు వహించు. కాలం అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. నీకిష్టమైతే చెప్పు. రఘుని ఒప్పించే బాధ్యత నాది. వాళ్ళ నాన్నగారు కూడా మంచంలోనే ఉన్నారు. మేముండగానే నువ్వు మా ఇంట్లో దీపం పెడితే బావుంటుంది. ఏమంటావ్? అనునయంగా అడుగుతున్న ఆమె మాటలు గుండె లోతుల్లోని వేదనను 2 కన్నీటి బొట్లుగా అపరాజిత బుగ్గలపైకి తెచ్చాయి. సరే ఆంటీ, మీ అబ్బాయిని ఒప్పించండి. ఏమిటి నన్ను ఒప్పించమంటున్నారు? మా అమ్మ ఏమన్నా ప్రపోజల్ పెట్టిందా? ఈవిడ అనారోగ్యానికి మందులు తినడం మానేసి మెదడు తింటోంది. ఏమ్మా, అపరాజిత మెదడు రుచిగా ఉందా? హాస్యంగా అంటున్న రఘురాంని చూస్తూ అదేమీ లేదు గాని మీరు కూడా కూర్చోండి, వడ్డిస్తాను అంటూ చనువుగా ముందుకొచ్చిన ఆమె మొహంలోని వింత కాంతి కొత్త సందేశాన్నిచ్చింది రఘురాంకి. రఘురాంని అపరాజిత అంగీకరించినంత త్వరగా పునర్వివాహానికి అతను అంగీకరించలేదు. 6 నెలలు అతన్ని ఒప్పించడానికి, పరస్పర అవగాహనతో సహజీవనం ప్రారంభించడానికి మరో 6 నెలలు పట్టాయి. కాలం చేసిన మాయో పిల్లల పట్ల, తల్లిదండ్రుల పట్ల, తన పట్ల అపరాజిత కనబరిచే ప్రేమో నెమ్మదిగా రఘురాం ఆమె మీద ఆధారపడుతూ అపరాజితకు 5వ బిడ్డయ్యాడు. భర్తను బిడ్డగా లాలించే అదృష్టం ఎంతమంది స్త్రీలకు దక్కుతుంది? ఉద్యోగం, సంసార జీవితాలను బ్యాలెన్స్ చేసుకుంటున్న అపరాజితలోని రచయిత్రికి అన్యాయం జరగకుండా ఆమె కళానికి పాళి అయ్యాడు రఘురాం. ఆలోచనల్లో సారూప్యం, అవగాహన, పరస్పర సహకారం, నమ్మకం
నీ బిడ్డలు నా బిడ్డలు, నీ డబ్బు నా డబ్బు ఇవేమీ లేకుండా చిద్రూపంలా సాగుతున్న వారి సంసారంలో అత్తామామలు చనిపోవడం తప్ప మరి ఏ లోటు లేదు. పిల్లల బాధ్యతలు తీరిన తర్వాత అపరాజిత ఉద్యోగం మానేసింది. పూర్తి సమయం రచనా వ్యాసంగానికి, రఘురాం సాన్నిహిత్యానికి కేటాయించింది. రెక్కలొచ్చిన పిల్లలు వేరువేరు చోట్ల సెటిల్ అయిన అత్తగారి నుంచి వచ్చిన పరంపర అపరాజిత కొనసాగించడం వల్ల ఇంకా ఉమ్మడి కుటుంబంగానే ఉంటూ ప్రేమాభిమానాలకు కొదవ లేకుండా సాగుతోంది సంసారం. కాలగమనంలో 25 ఎటుపోయాయో. కారు చప్పుడుకి కళ్ళు తెరిచింది అపరాజిత. పెరట్లోని పిల్లలు, వంటింట్లోని కోడళ్ళు. శారద కుటుంబాన్ని పలంకరించడానికి బిలబిలా రావడంతో మంద్రస్థాయిలోని సంగీతం మరుగున పడిపోయి గలగల జీవన సంగీతం వినిపించసాగింది. హార్టీ కంగ్రాచులేషన్స్ అమ్మమ్మా! సాహిత్య అకాడమీ అవార్డు అంటే మాటలా? మా కాలేజీలో అందరూ నన్ను అభినందించడమే. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. పెద్ద బొకేతో వచ్చిన శారద కూతురు ఆమెను చుట్టేసింది. అత్తయ్య గారు, నిజంగా మీ కొత్త రచన నవవసంతం వాస్తవానికి అతి దగ్గరగా ఉండటం, పాత్రలన్నీ మన మధ్యనే ఉన్నట్టుగా ఉండటం వల్ల రోజూ వచ్చే ఆర్డర్లకు సరిపడా బుక్ పబ్లిష్ చేయడానికి మేము ఎంతో కష్టపడాల్సి వస్తోంది. అన్నట్లు ఇంకో శుభవార్త. ఈరోజు సాయంత్రం సన్మాన సభకు అధ్యక్షత వహించే సుబ్బారాయుడు గారు ఇదే కథను తన తదుపరి చిత్రంగా తీస్తానని, హక్కులకై అడ్వాన్స్ ఇస్తానని కబురు చేశారు. వాళ్ళిచ్చే డబ్బు కన్నా ఆ బ్యానర్ పై సమాజంలోకి వెళ్లే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినా మనోధైర్యం కోల్పోకుండా ఎలా ఎదుర్కోవాలో, వైవాహిక వ్యవస్థను పటిష్టపరుచుకుంటూ కుటుంబాన్ని సమాజంలో ఎలా ముందుకు తీసుకువెళుతూ జీవితంలో నవ వసంతాల్ని ఎలా పొందుకోవచ్చో మీరు ఓ ఆదర్శవంతమైన జంట ద్వారా చూపించడం చాలా అద్భుతంగా ఉంది. గలగల మాట్లాడే శారద భర్త అశోక్ హఠాత్తుగా ముందుకు వంగి గొంతు తగ్గించి అపరాజిత, రఘురాంలకు మాత్రమే వినబడేలా, కొంపదీసి ఇందులో హీరో హీరోయిన్ మీరిద్దరూ కాదు కదా అన్నాడు. కాదని చెప్పగలరా ఆ జంట? శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.